కూటమి నేతల మధ్య రాష్ట్ర స్థాయిలో సమన్వయం ఉన్నా ఆ జిల్లాలో మాత్రం ఐక్యత మేడిపండు చందంగా మారిపోయింది. బయటకంతా ఆల్ రైట్ అన్నట్లే కనిపిస్తున్న క్షేత్రస్థాయిలో ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. కీలక నేతల పర్యటనల్లో ఎవరికి వారుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. ఇక జనసేన నేతలైతే టీడీపీ ఎమ్మెల్యేలు తమను పూచిక పుల్ల మాదిరిగా తీసిపారేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్తున్నా ఫలితం మాత్రం కనిపించడం లేదు. సర్దుకుపోవాలని చెబుతున్నారే కానీ సమస్యల్ని పరిష్కరించి సమన్వయంతో ముందుకు సాగే విధంగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. దీంతో జన సైనికుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? అక్కడ కూటమి పార్టీ నేతల మధ్య గ్యాప్ పెరగడానికి కారణమేంటి? వాజ్ ది స్టోరీ? మరో 15 ఏళ్లు రాష్ట్రంలో కూటమి పార్టీలు అధికారంలో ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న మాట. మరోవైపు మిత్రపక్షాలకు తగిన గౌరవం ఇవ్వాలంటూ చంద్రబాబు తమ పార్టీ నాయకులకు చేస్తున్న హితబోధ. ఇరువురు అధినేతల మధ్య ఐక్యత కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం తెలుగుదేశం జనసేన శ్రేణులు ఎమడలేకపోతున్నాయి. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండలో జనసేన ఎమ్మెల్యే ఉన్నారు. మిగతా నియోజకవర్గాల్లో జేఎస్పీకి యువతలో మంచి క్రేజే ఉంది. కానీ ఎన్నికల్లో కలిసి అడుగులు వేసిన రెండు పార్టీల నేతలు ఇప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ స్థాయిలో కీలకమైన కార్యక్రమాలకు సైతం జనసేన ఇన్ఛార్జీలను ఆహ్వానించకపోవడం విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి వ్యవహారాలు రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరగడానికి కారణమవుతున్నాయి. అసలు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీలకు కించిత్తు గౌరవం కూడా దక్కటం లేదన్న ఆవేదన సిక్కోలు జన సైనికుల గుండెల్లో గూడు కట్టుకుంటోంది. ఇటీవల జనసేన కీలక నేతలు మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ నాగబాబు జిల్లా పర్యటనకు టీడీపీ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు దూరంగా ఉన్నారు. మంత్రి నాదెండ్ల టూర్లో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ స్థానిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కానీ సొంత నియోజకవర్గంలో మంత్రి హాజరైన ప్రోగ్రామ్స్కు మాత్రం దూరంగా ఉండడం విమర్శలకు తావిచ్చింది. అలాగే ఎమ్మెల్సీ నాగబాబు 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించినా టీడీపీ నేతలు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఎచ్చెర్ల నియోజకవర్గంలోని మడ్డువలస కుడి కాలువను నాగబాబు పరిశీలించారు. కానీ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వర్రావు పత్తా లేకుండా పోయారు. దీంతో మిత్రపక్షాల వైఖరిపై జనసేన నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదేనా జనసేనకి ఇచ్చే గౌరవం అని మండిపడుతున్నారు. ఇక టీడీపీ నేతలు తమను పట్టించుకోవడం లేదని జనసేన ఇన్ఛార్జీలు మంత్రి నాదెండ్ల మనోహర్ దృష్టికి తీసుకెళ్లారంటే కూటమి పార్టీ మధ్య సమన్వయం లోపించిందని అర్థం చేసుకోవచ్చు. అయితే జేఎస్పీ ప్రభుత్వంలో భాగస్వామి అని ఎవరూ ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిన పని లేదని, స్వచ్ఛందంగా కార్యక్రమాలకు హాజరై పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నాదెండ్ల మనోహర్ చెప్పడంతో జన సైనికులు మరింత డీలా పడ్డారు. పిలవని పేరంటానికి ఎలా వెళ్తామంటూ జేఎస్పీ ఇన్ఛార్జీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే జిల్లాలో జన సైనికుల ఎదుగుదల కష్టమన్న భావన పార్టీ నేతల్లో ఉంది. అయితే కూటమి అన్నాక అక్కడక్కడ చిన్న చిన్న మనస్పర్ధలు రావడం సహజం. అలా అని కనీస గౌరవం కూడా దక్కకపోవడంతో జన సైనికులు బయటకు చెప్పలేక లోపల రగిలిపోతున్నారు. దీంతో పార్టీ అధినేత పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతున్నారు. మరోవైపు మిత్రధర్మానికి ఎక్కడా ఇబ్బందులు లేకుండా కూటమి పార్టీల అధినేతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ క్షేత్రస్థాయి నాయకుల్లో మాత్రం ఆ కమిట్మెంట్ కనిపించడం లేదు. అధిష్టానం ఆదేశాలను స్థానిక ఎమ్మెల్యేలు పెడచెవిన పెట్టడంతో సమస్యలు వస్తున్నాయి. బయటకు కనిపించకపోయినా శ్రీకాకుళం జిల్లాలో కూటమి పార్టీల మధ్య సత్సంబంధాలు లేవు. దీంతో జనసైనికులు సైతం తమ సొంత పార్టీ కార్యక్రమాలకు మినహా మిగతా ప్రోగ్రామ్స్ కు దూరంగానే ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో భాగస్వామ్య పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం కోసం అగ్రనాయకులే చర్యలు చేపట్టాలి. లేని పక్షంలో గొంతికాడ గుంటనక్కలా వేచి చూస్తున్న ఫ్యాన్ పార్టీ నేతలకు చేజేతుల అవకాశం ఇచ్చినట్లు అవుతుందని జిల్లా వాసులు చెవులు కొరుక్కుంటున్నారు. సిక్కోలు జిల్లాలో కూటమి పార్టీల మధ్య సమన్వయం సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి.